అందరికీ నమస్కారం. నేను మీ ఆడ నాగరాజు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఈ యొక్క ఇష్యూ మీద చాలా మంది రకరకాలుగా వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇలాంటి సంఘటనలు జరగకూడదని కూడా తెలియజేస్తున్నారు. అయితే ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క గుడిలో టెంపుల్లో దర్శనం చేసుకోవాలంటే 16 నుంచి 23 గంటల సమయం పడుతుంది సుమారుగా. అంటే 16 నుంచి 23 గంటలు ఒక దర్శనానికి పడుతుందంటే వాళ్ళు దూర ప్రాంతాల నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. విశాఖపట్నం నుంచి వస్తారు, శ్రీకాకుళం నుంచి వస్తారు, ఒరిస్సా నుంచి వస్తారు. వాళ్ళ ప్రయాణం ఇంకొక 24 గంటలు. అంటే 2 రోజులు ఒక రోజు జర్నీ చేయాలి. అదేవిధంగా ఇంకో రోజు అంతా కూడా కంపార్ట్మెంట్లో ఉండాలి. వాళ్ళ మానసికమైన పరిస్థితి కానీ లేకపోతే వాళ్ళు ఎంత టెన్షన్లో ఎంత ఆందోళనకరంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో వీళ్ళు కంపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఒక 8వ కంపార్ట్మెంట్లో ఉన్నారు. 8వ కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఏ రకమైన సమాచారం కావాలి? 8వ కంపార్ట్మెంట్లో ఉన్న ఎవరైతే భక్తులు ఉన్నారో భక్తులకి ఒక చిన్న విన్నపం ఏంటంటే, మీరు దర్శనం చేసుకోవడానికి ఇంకో 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. లేదా 10వ కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకు ఇంకో 5 గంటల సమయం పట్టే అవకాశం ఉందని చిన్న ఒక మైక్ ద్వారా అనౌన్స్మెంట్ చేసి ఉంటే వాళ్ళ యొక్క మానసికంగా అంటే ఓకే ఇంకా మనకు 4 గంటల సమయం పట్టే అవకాశం ఉందని తెలిసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కేవలం స్క్రీన్ మీద చూపించడం వల్ల కొంతమంది వాటిని అర్థం చేసుకుంటారు కానీ అందరూ అర్థం చేసుకునే అవకాశం ఉండదు. అదేవిధంగా ఇంకో ప్రధాన అంశం ఏంటంటే, మొన్న జరిగిన తిరుపతిలో జరిగిన ఏదైతే తొక్కిసలాట్లో 6 చనిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, దేవస్థానంలో ఎక్కువ మంది ఒకేసారి రద్దీ రావడం, వాళ్ళని ఒక పార్కులో పెట్టడం జరిగింది. అయితే పార్కులో పెట్టిన తర్వాత వాళ్ళని ట్రీట్ చేసే విధానం, ఎందుకంటే ఆ పార్కులో పెట్టిన తర్వాత అంతకుముందు ఆ పార్క్ని ఎప్పుడు కూడా దేవస్థానం పరిధిలో దాన్ని ఉపయోగించలేదు. ఒకసారిగా సడన్ గా భక్తులను తీసుకెళ్లి పార్కులో పెట్టిన తర్వాత వాళ్ళకి తాగునీరు లేదు, తినడానికి ఏమీ లేదు. అదేవిధంగా అనౌన్స్మెంట్ సంబంధించిన ఏ రకమైన సమాచారం లేదు. ఏ రకమైన సమాచారం లేక ఎంతో దూరం నుంచి వచ్చిన భక్తులు ఒకే రకమైన భావోద్వేగానికి ఆందోళనకి గురయ్యారు. అదేవిధంగా అందులో ఉన్న ఒక పేషెంట్ లేకపోతే కొంతమంది మహిళలు అనారోగ్య పాలవుతుంటే ఒకసారి గేట్ తీశారు. ఆ గేట్ తీసిన తర్వాత నిజంగా గేట్ ఓపెన్ చేశారని చెప్పి పెద్ద ఎత్తున ఒకేసారి రావడం జరిగింది. ఎప్పుడైతే పెద్ద ఎత్తున ఒకేసారి రావడం జరిగిందో తొక్కిసలాట జరిగాయి. కాబట్టి ఒకసారి మనం గమనించినట్లయితే ఈ అంశాన్ని ఎవరైతే తిరుపతి దేవస్థానానికి వెళ్ళే భక్తుల్ని హ్యాండిల్ చేసే విధానం, అదేవిధంగా ఆ పార్కులో పెట్టిన తర్వాత వాళ్ళ యొక్క మానసిక పరిస్థితిని కేవలం ఫిజికల్ గానే కంట్రోల్ చేసే తప్ప మెంటల్ గా కంట్రోల్ చేయలేకపోయారు. కనీసం వాళ్ళ పార్కులో కనీస సౌకర్యాలు కల్పించి లేదంటే వాళ్ళకి ఒక మైక్ ద్వారా అనౌన్స్మెంట్ చేసి మీకు ఇంకో 4 గంటల సమయం పట్టే ఉంది, మీకు ఒక 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది, దయచేసి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని 2-3 అనౌన్స్మెంట్లు చేసుంటే వాళ్ళు అంత ఆందోళన గురే అవకాశం ఉండదు. కాబట్టి దేవస్థానంలో ఎవరైతే భక్తులు ఉంటారో భక్తులు ఫిజికల్ గా కాకుండా మెంటల్ గా కూడా వాళ్ళని హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి వస్తారు, 15 గంటలు 18 గంటలు 24 గంటలు జర్నీ కూడా చేసి వస్తారు. సో వాళ్ళ మానసికమైన పరిస్థితి, మాకు ఎప్పుడు దర్శనం అవుతుంది, ఈరోజు అవుతుందా అవదా, లేదా రేపు అవుతుందా, ఈరోజు మమ్మల్ని వదులుతారా వదలరా అని ఒక టెన్షన్లో ఉంటారు. అదేవిధంగా అందులో అదే రకమైన పేషెంట్స్ ఉంటారు, వయసులో ఉన్నవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, మహిళలు ఉంటారు. వాళ్ళు అంతసేపు నిలబడలేకపోవచ్చు, అంతసేపు కూర్చోలేకపోవచ్చు, అంతసేపు ఉండలేకపోవచ్చు. కనీసం ఒక అనౌన్స్మెంట్ చేసి ఉంటే వాళ్ళ ఆందోళన ఉండే అవకాశం ఉండదు. గేట్ తీశారు, ఒక మహిళ 2 మహిళలు ఏదో ఆ అనారోగ్య సమస్య వాళ్ళు గేట్ తీస్తున్నాం తప్ప మిగతా ఎవరు రావద్దని ఒక అనౌన్స్మెంట్ చేసినా వాళ్ళందరూ ఆగిపోయేవాళ్ళేమో. సో ఫిజికల్ గా వాళ్ళని ఏదో తీసుకెళ్లి అక్కడ పార్క్ లో పెట్టడం కాకుండా వాళ్ళకి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మానసికంగా కూడా కంట్రోల్ చేసి ఉంటే ఇలాంటి సంఘటనలు జరిగే ఉండే కాదు. కాబట్టి ఏదైనా జరిగిన సంఘటన చాలా బాధాకరం, విచారకరం. ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగకూడదు. అదేవిధంగా దేవస్థానంలో 16 గంటలు 18 గంటలు 24 గంటలు అంటే కూడా భక్తులు ఆల్రెడీ ప్రయాణం నుంచి వచ్చి దూర ప్రాంతాల నుంచి వచ్చి ఆ కంపార్ట్మెంట్ లో కూర్చొని విసిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దర్శనార్థం కూడా ఎక్కువ సమయం అంటే తక్కువ సమయంలోనే దర్శనం అయ్యేలాగా సుమారు ఒక 5-6 గంటలు అయితే పర్వాలేదు. 18 గంటలు 23 గంటలు అంటే భక్తులు నిలబడడం చాలా కష్టం. అందులోనే ఇలాంటి పార్కుల్లో ఎప్పుడు కూడా ఆ పార్క్ ఉపయోగించలేదు. అలాంటి ఉపయోగించలేని పార్కు దగ్గర తీసుకెళ్లి భక్తులు పెట్టడానికి కూడా వాళ్ళు ఒక రకమైన ఆందోళన గురయ్యారు. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరిగాయి. కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు. అదేవిధంగా కొత్త ప్లేస్ పెట్టేటప్పుడు నిజంగా ఆ ప్లేస్ భక్తులు ఉండడానికి అనుకూలంగా ఉందా, భక్తులకి ఏదైనా బాత్రూమ్ కావచ్చు లేకపోతే వాటర్ కావచ్చు ఆ ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా అని కూడా కొంత అబ్జర్వేషన్ చేసి ఉండాల్సింది. అంటే ప్లేస్ ని సెలెక్ట్ చేసేటప్పుడు కొంచెం అబ్జర్వేషన్ చేసి ఉండాల్సింది. లేదా ప్లేస్ సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ మానసికమైన పరిస్థితి ఏ రకంగా ఉంది, భక్తులు ఆందోళన చెందుతున్నారా, చెందకుండా ఉండాలని చెప్పి అనౌన్స్మెంట్ చేయాలి. 2 చేయకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలకి కారణమయ్యాయి. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకూడదు. నాకున్న అవగాహనతోటి నాకున్న పరిజ్ఞానంతో ఈ విషయం తెలియజేస్తున్నాను.
థ్యాంక్ యూ.